నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 8 సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శృతి చెప్పమ్మా, ఏమేమైంది, ఎట్లా జరిగింది? అంకుల్, నేను మా ఫ్రెండ్స్ దగ్గరకు వస్తే అక్కడ ఆయన చేతు పట్టి గుంజిండు. ఏం పేరు అతని పేరు? తెలియదు. ఎవరు, ఎక్కడుంటాడు ఆయన? ఇక్కడ బిల్డింగ్ మా ఇంటి పక్కకు ఉంటాడు. నువ్వు దేనికోసం పోయినావమ్మా? ఆడుకునేందుకు. ఏమన్నాడు? ఆయన చేతు పట్టి గుంజిండు అంకుల్. నేను బయట పోతున్నా అయితే ఇక్కడ ఇంటికి వస్తున్నా అయితే ఆయన చేతు పట్టి గుంజిండు. ఇంకా ఇంట్లో తీసుకెళ్ళిండా బయటనేనా? బయటనే. అంతేనా, ఇంకేమన్నా అన్నాడా? ఆయన చేతి పెట్టించుకుంటుండు. లేదు, ఓన్లీ బయటనేనా? లొంగిప్పిండు ఆయన. చెప్పు. ఆయన నాకు చేతి పెడుతున్నాడు. అంతే అంకుల్. నేను మా మమ్మీ పిలుస్తుందని ఊరుకుంటూ వచ్చేసిన అంకుల్. భయపడ్డా బాగా నేను. కాబట్టి నాకు బాగా భయం వేసింది. అందుకే ఉరికేసి వచ్చేసిన. మమ్మీ పోయి ఆయనకు అడిగిందైతే మా అమ్మ అన్నది, ఎందుకు ఇట్లా చేసినావంటే వాళ్ళకి తాత కూడా లేరు కదా, అయితే మజాక్ చేయకని ఆయనకు తిట్టింది. మజాక్ చేసిన అన్నాడు. పేరు లావణ్య. మా పాప ఆడుకోవడానికి అక్కడికి వెళ్తే అతను ఎవరు లేనిది చూసి మా పాపను చేపట్టి లోపలికి గుంజుకెళ్ళిండట. లొంగి ఇప్పేసి అంత ఘోరంగా వేసిండంట. అయితే పాప భయపడిపోయి ఊరుకుంటా నా దగ్గరికి వచ్చేసింది. అట్లా ఏమేం చేసిందో కూడా చెప్పింది నాకు. అయితే మా అమ్మ లేకుండే, మేము మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినాము. లాక్డౌన్ అయింది కాబట్టి మేము ఇక్కడ ఉండిపోయినాం. లేదు, మేము మహారాష్ట్రలో ఉంటాం, నాందేడ్లో. అయితే ఇక్కడికి వచ్చినాక మేము ఇక్కడ ఉంటాం కాబట్టి నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అయితే తెలిసిన వాళ్ళకు పక్క వాళ్ళకి చెప్పినా, వాళ్ళకి చెప్పినా, మా అమ్మకి చెప్పినా నేను చర్య తీసుకోండి. మా పాప మీద అయింది అన్న తర్వాత వేరే వాళ్ళ మీద కూడా ఇట్లానైనా అని చెప్తున్నారు. ఇక అంటే తర్వాత నాకు తెలియదు. మా పాప అయింది కాబట్టి ఇంకా ఇలాంటి జరగకుండా మీరు చూడాలి, చర్య తీసుకోవాలి. నేను నిజామాబాద్ 48 డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతున్నాను, చందుపట్ల శ్రీనివాస్. ఇక్కడ కోటగల్లీలో పాత కార్పొరేటర్ నరేందర్ గౌడ్ వాళ్ళ ఇంటి సందులో 9 సంవత్సరాల పాపకు ఒక పెద్ద ఆయన అప్రాక్స్ ఒక 50 వరకు ఉంటుంది అటెంప్ట్ రేప్ జరిగింది అన్నట్టుగా నాకు స్థానికులు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఏం జరిగింది ఏంటి అనేసి ఇక్కడికి వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది వీడు చేసేది 4-5 సార్లు ఇట్లా జరిగినాయి వేరే వాళ్ళ పైన, సో ఈసారి ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలి, న్యాయం చేయాలి బాలికకు అని చెప్పేసి అంటున్నారు. సో దయచేసి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ అండ్ డిపార్ట్మెంటల్ తరఫు నుంచి కానీ జరిగిన విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించి బాలికకు న్యాయం చేయాలని కోరుతున్నాను.